హాయ్ అండి అందరికీ. ఈ నెల నవంబర్కు సంబంధించిన పెన్షన్లు డిసెంబర్ నెలలో లాస్ట్ వరకు 25వ తారీఖు లోపు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన విధంగా 25వ తారీఖు లోపు అందరికీ పెన్షన్లు పడనున్నాయండి. పాత పద్ధతిలోనే 22,000 రూపాయలు, అలాగే వికలాంగులకు వచ్చేసి 4,000 రూపాయలు ఈ నెల డిసెంబర్ 25 తేదీలోపు అందరికీ పెన్షన్లు పడనున్నట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం అంటూ జరిగిందండి. అయితే మనము అనుకున్న విధంగా ఇంకా పెండింగ్ పెన్షన్లు ఉన్నాయి. చాలామందికి ఒక్కొక్క కాడ 3 నెలల పెన్షన్ కూడా పడలేదనేది వాస్తవం అండి. వారికి కూడా మరి వేస్తారా, లేకుంటే ఇది అందరికీ ఇదే విధంగా వేస్తారా అనేది ఇంకా తెలియరావడం లేదండి. అలాగే పెన్షన్ల పెంపు కూడా మరి వచ్చే నెల జనవరిలో జరుగుతున్నట్టుగా వార్తలు వచ్చాయండి. ఖచ్చితంగా జనవరిలో మాత్రము పెన్షన్లు పెరుగుతాయండి. కాకపోతే ఇది సరైన విధంగా గవర్నమెంట్ నుంచి మాత్రము ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ వారు మాత్రము దీని మీద ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం అంటూ జరిగింది. ఎందుకంటే సీతక్క గారు కూడా వికలాంగుల దినోత్సవం రోజు బహిరంగంగానే పెన్షన్లు పెంచి ఇస్తామని సీతక్క గారు కూడా తెలపడం అంటూ జరిగింది. అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా పెన్షన్లు పెంచుతాము, అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇస్తామని చెప్పడం అంటూ జరిగింది. అయితే ఇవి జనవరిలో ఖచ్చితంగా పెంచి ఇస్తారనే అనుకోవచ్చునండి. కాకుంటే మరి ఈ సంవత్సరం కాంగ్రెస్ గెలిచి సంవత్సరం కావస్తుంది. మరి 12 నెలల పెన్షను ఏదైతే ఉందో పెంచి ఇవ్వాల్సింది, మరి అది ఇస్తారా లేకుంటే అది ఇవ్వరా అనేది కూడా కరెక్ట్గా మనకు తెలియదు. కాకుంటే ప్రజలు ఏమంటున్నారంటే ఇది పోయింది, ఏదో అయిపోయింది, దాని విషయం వదిలేయండి, ఇప్పటికైనా పెన్షన్లను పెంచి ఇవ్వండి, అది ఇస్తేనన్నా మాకు ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు, పెన్షన్దారులు భావిస్తున్నారు. మరి ఈ విషయం మీద గవర్నమెంటు సరైన విధంగా ఈ పెన్షన్లను పెంచి ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చాలామందికి పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఏదున్నా మీకు వెంటనే త్వరలోనే బచ్చుడితోటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. కింద కూడా మీరు కామెంట్ రూపంలో మీకు ఏదైనా మీరు వివరించి చెప్పండి. ఓకే.